ఆయిల్ అయితే రెడీ అయిపోయింది. చాలాసేపు అయింది రెడీ అయ్యి. నేను ఒక 2 బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేసిన, అది ఆరిపోవాలని చెప్పేసి. ఆయిల్ అంతా ఆరాలి కదా. ఇంకా చూడండి ఎలా ఉందో. చూసారుగా ఆయిల్ అంతా కూడా ఎంత బాగా రెడీ అయిపోయిందో. ఇప్పుడు మనం వేసిన ఆకులు, మందార పువ్వులు, మెంతులు, అవిసె గింజలు ఇవన్నీ కూడా పేస్ట్ పట్టేసినాం కదా. చక్కగా ఆయిల్లో ఈ పేస్ట్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. అంత బాగా నూనె వేడవ్వాలి. అంతా వేడయి చల్లగిన తర్వాత మొత్తం కూడా వడగట్టుకోవాలి. ఒకసారి కలర్ చూడండి, ఆయిల్ కలర్ ఎలా ఉందో. నిజంగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆయిల్ అయితే చాలా అంటే చాలా బాగా వస్తుంది. మెంతుల ఫ్లేవర్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఆయిల్లో అయితే. ఇంకా మొత్తం కూడా చక్కగా వడగట్టేసుకొని ఆరిన తర్వాత బాటిల్లో నింపేసుకోవడమే మనమైతే. ఇది మనము తలకి అప్లై చేసుకోవాలి అనుకున్నప్పుడల్లా కొంచెం గోరువెచ్చగా చేసుకొని అప్లై చేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా పనిచేస్తుంది. మనకి జుట్టు ఊడకుండా అయితే 100% అయితే పక్కాగా ఉంటుంది. కొంచెం ఓపికతో అయితే మనం ఈ ఆయిల్ని తయారు చేసుకుంటే న్యాచురల్గా మనం ఇంట్లోనే ఇలా ఎలాంటి కెమికల్ లేకుండా మంచి హెయిర్ ఆయిల్ అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట. మరి మీలో కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది, మాకు కూడా కావాలి అక్క అంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను మీ వరకు కూడా పంపించగలుగుతాను. ఓకేనా? మరి బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది కట్టె గానుగ నూనెతో మాత్రమే నేను తయారు చేశాను ఈ ఆయిల్ అయితే. వేరే ఎలాంటి ఆయిల్ అయితే వాడలేదు. బాయ్ మరి.